ప్రస్తుతం మనం మౌలాలి దగ్గర ఉన్నాం. ఇక్కడ జాగృతి నుంచి 25వ తేదీ నాడు కవిత గారు పెట్టే పార్టీకి భారీగా కదిలొస్తున్నారు. అలాగే ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేముల భవానీ గారు ఉన్నారు. భవానీ గారు చెప్పండి, ఈ రోజు ఇంతమంది మహిళలు రావడం అంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అనుకోవచ్చా? ఎట్లా అనిపిస్తుంది? ఆల్రెడీ సక్సెస్ అయ్యిందండి. జాగృతిలోనే సక్సెస్ ఉన్నది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంస్కృతిక వేదికగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల గొంతుకై ఈ రోజున తెలంగాణ ప్రజల గుండెల్లో జాగృతి గత 20 ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. ఈ రోజున తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 25వ తారీఖున ఒక రాజకీయ పార్టీగా, అది కూడా తెలంగాణ బిడ్డల ఇంటి పార్టీగా ప్రతి ఇంటిలో కూడా జాగృతి ఓన్ చేసుకునే విధంగా ఈ రోజున రాజకీయ పార్టీగా ఆవిర్భవించే మహోత్సవ దినోత్సవం ఏప్రిల్ 25వ తారీఖు. దానికి గాను మేము ఈ రోజున ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇంటింటికి బొట్టు పెడుతూ మహిళలని, చిన్నల్ని, పెద్దల్ని అందరినీ ఆహ్వానిస్తూ యువకులను కూడా చైతన్యపరుస్తూ కార్యక్రమాన్ని ఆహ్వాన పరచడం కోసము ఈ రోజున కైలాసగిరి 4th డివిజన్ హెచ్బి కాలనీ రాజీవ్ నగర్ నుంచి మొదలు పెట్టాము. అది కూడా మేము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అంబేద్కర్ గారికి నమస్కరించుకొని, అంబేద్కర్ గారిని స్మరించుకొని ఈ రోజున పెద్ద ఎత్తున మహిళలు ఈ రోజున ఒక 500 మంది మహిళలతో కలిసి మా జాగృతి తరపున మహిళా లీడర్లు, అలాగే మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రామరెడ్డి అన్న గారు, ఇంకా మా మేడ్చల్ జిల్లాలో ఉన్న మెయిన్ లీడర్లు మారన్న గారు, మా అధ్యక్షురాలు లలిత యాదవ్ గారు, మళ్ళా ఉప్పల్ నుంచి మాకు యూత్ స్ట్రాంగ్ లీడరు నవీన్ తమ్ముడు గారు, అలాగే మహిళా లీడర్లు మనోజ గారు, రాష్ట్ర కార్యదర్శి అనిత గారు, మళ్ళా ఉప్పల్ నుంచి కూడా రమాదేవి గారు, మళ్ళా మా బ్రదరు సుధాకర్ అన్న, మేమందరం కూడా ఈ రోజున పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అలాగే ఉప్పల్లో ఉన్న 10 డివిజన్లు కూడా రోజుకొక డివిజన్ చొప్పున ఇంటింటికి వెళ్ళి ఆహ్వానించడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ పార్టీ, జాగృతి పార్టీ ఎప్పుడు పెడతారా అని ప్రతి ఒక్కరు కూడా కవితక్క స్వరం వినడానికి, కవితక్క గొంతులో నుంచి పార్టీ పేరు వినడానికి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గుండె కూడా ఆరాటపడుతుంది. ఇది మొదటి విజయంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన పార్టీలను ఢీకొట్టి కవిత గారు రేపు సీఎం అవుతారని చెప్పేసి అనుకోవచ్చా? 100% అవుతారండి. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితక్క గారు చరిత్రను సృష్టిస్తారు. ఈ రోజున డాటర్ ఆఫ్ తెలంగాణగా కవితక్క గారు ఫ్యూచర్ లో చరిత్రకు ఎక్కుతారు. మీరు రాసి పెట్టుకోండి. అంటే తెలంగాణలో స్కోప్ ఉందా కవిత గారు? 100% ఉంది సార్. ఈ రోజున మహిళలు ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్క గుండె కోరుకుంటుంది. ఈ రోజున అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని ఢీకొట్టి కవిత గారు వస్తారా? అవునండి. ఈ రోజున రాజకీయ పార్టీగా అనౌన్స్ చేయకుండానే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి వెలుగుతుంది. రేపొద్దున ఏప్రిల్ 25, 2026న రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత అది అల్టిమేట్ గా సింహాసనం సాధించుకునే దిశలోనే జాగృతి పనిచేస్తుంది. ప్రజల గొంతుకై, ప్రజల సమస్యల మీద మేము ఆల్రెడీ గత 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ, చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు ఒక కవితమ్మ అండి. ఎందుకంత కాన్ఫిడెన్స్, ఎందుకంత నమ్మకం పెట్టుకున్నారు కవిత గారి మీద? ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోయిన బతుకమ్మను బయటకు తీసుకొచ్చిన గొప్ప బతుకమ్మ కవితమ్మ, కల్వకుంట్ల కవిత గారు అని అంటే బతుకమ్మ అంబాసిడర్ గా ప్రపంచాలని ఈ రోజున గుర్తింపు తీసుకొచ్చిన కవితమ్మ. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కవితమ్మ రాక కోసము, కవితమ్మ ఆశయాల కోసము పనిచేసే గొంతుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కవితమ్మగా రేపొద్దున జాగృతిలో ఉంటారు. అడగండి సార్, అడగండి. తెలుసు సార్. కేసీఆర్ కూతురు, కేసీఆర్ సార్ వారి కూతురు. ఇప్పుడు రాజకీయాల్లో వస్తుంది, గెలుస్తా సార్. నిజంగా గెలుస్తా సార్. మేమందరం సపోర్ట్ ఉంటాం కాబట్టి గెలుస్తుంది. మహిళలందరూ మేడం సపోర్ట్ ఉంటారు కాబట్టి. సత్యమ్మ తెలుసా? కవిత మేడం తెలుసా? రాజకీయాల్లో వస్తుందంట తెలుసా? వస్తుంది తెలుసు. వస్తుందా? పార్టీ పెడుతుందంట. పార్టీ వెళ్తే మేము అందరం సపోర్ట్ ఉంటాం మేడం. ఇప్పుడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి కదా, ఉన్నాయి కానీ మేము సపోర్ట్ ఉంటాం సార్. సపోర్ట్ ఉంటారు ఏదున్నా కూడా.